హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఇవాళ అంటే 23rd ఆగస్ట్ నేషనల్ స్పేస్ డేగా మనం కన్సిడర్ చేసుకుంటున్నామండి. ఎప్పటి నుంచి కన్సిడర్ చేస్తున్నామంటే 23rd ఆగస్ట్ 2023 నుంచి. ఎందుకు అంటే స్పెసిఫిక్గా ఆ డేట్ మనకి చంద్రయాన్ 3 మిషన్ అనేది సక్సెస్ అయిందండి. ఓకేనా? అంటే చంద్రుడి మీద సౌత్ పోల్లో ల్యాండ్ అయిన మొట్టమొదటి కంట్రీస్ ఇండియా. సో ఆ సక్సెస్తో మన మోడీ గారు అప్పుడు అనౌన్స్ చేశారనమాట. లైక్ 23rd ఆగస్ట్ మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పేస్ డే కింద సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి. సో అసలు మన స్పేస్ ఏజ్లో అంటే ఇప్పుడు మన భారతదేశం కూడా పెద్ద పెద్ద కంట్రీస్కి ఎక్కడా కూడా తగ్గకుండా పోటీ పడుకుంటూ వెళ్తున్నందుకు మనం చాలా హ్యాపీగా అండ్ గర్వంగా ఫీల్ అవ్వాలి. సో ఇండియా లాంచ్ చేసిన మంచి మంచి ప్రోగ్రామ్స్ మనం అలా పైన చూసుకుంటూ వెళ్దాము. దీని గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే కింద మీరు వీడియో అని చెప్పేసి కమెంట్ చేస్తే నేను ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీకోసం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నా యొక్క టైంని బట్టి. రైట్? సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ ఫోటో. ఇనీషియల్ డేస్లో మనకి ఎక్కడైతే సరిగ్గా రోడ్వేస్ డెవలప్ అవ్వలేదు, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంకా అంతంత మాత్రం ఉన్న రోజుల్లో కూడా ఎక్కడా కూడా గివప్ ఇవ్వకోకుండా ఈ రాకెట్ పార్ట్స్ సైకిల్ మీద కూడా క్యారీ చేస్తున్నారు చూడండి. అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేశారనమాట పాత రోజుల్లో. రైట్? సో ఒకసారి చూసుకుందాం మన ప్రోగ్రామ్స్. ముందుగా మనము ఇస్రో 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 అని చెప్పేసి అనుకుంటున్నాం కదండి. ఓకేనా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అసలు ఇస్రో ఎలా ఫామ్ అయిందో ఒకసారి చూద్దాం. 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఓకేనా, ఇన్కోస్పార్ అనేది క్రియేట్ చేశారనమాట. దేని అండర్లో క్రియేట్ చేశారు? అండర్ ద డిఏఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వాళ్ళు ఈ ఇన్కోస్పార్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. దీన్ని ఎవరు లీడ్ చేశారు అంటే మనకి విక్రమ్ సారాభాయ్ గారు లీడ్ చేశారనమాట. ఓకేనా? ఈజ్ ద మెయిన్ లీడింగ్ ఫోర్స్ బిహైండ్ ఇట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆయన ఏం చెప్పారు అంటే మనం కూడా రాకెట్స్ లాంచ్ చేసుకుందాము స్పేస్లోకి అని చెప్పేసి అన్నారు. మరి అలా లాంచ్ చేయడానికి ఏంటి? ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది కావాలి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ లాంచ్ చేయలేం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి రాకెట్ లాంచ్ చేయగలం. లాంచ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, చుట్టుపక్కల ఎక్కడ ఇళ్ళ మీద పడితే మళ్ళీ అదో తలకాయ నొప్పి అనమాట. అందుకే ఎక్కువ మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ అన్నీ కూడా కోస్ట్లో ఉంటాయి అన్నమాట. అంటే అవి అలా సముద్రం మీదుగా వెళ్ళి అక్కడ పడితే మనకి ప్రాణ నష్టం ఉండదు అని చెప్పేసి. సో అలాగా ఫస్ట్ మనకి ఆయన ఏం చూస్ చేసుకున్నారు అంటే తుంబాని చూస్ చేసుకున్నారు. తుంబా అనేది ఒక ఫిషింగ్ విలేజ్, అంటే చేపలు పట్టే ఒక విలేజ్ అనమాట, తిరువనంతపురం. ఓకేనా? ఇది ఎక్కడ? ఇటు అరేబియన్ సీ ఉంటుంది, కింద ఇండియన్ ఓషన్ ఉంటుంది, రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, మనకు తెలుసు కదండి. సో అరేబియన్ సీలో మనకి ఇక్కడ కేరళ దగ్గర తిరువనంతపురంలో తుంబా అనే ఒక ఫిషింగ్ విలేజ్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. అక్కడ వీళ్ళు సెటప్ చేశారు. ఏం సెటప్ చేశారు? టర్ల్స్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది వాళ్ళు సెట్ చేశారనమాట. అండ్ ద ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ద కంట్రీ. ఓకేనా? ఇట్ ఈస్ ద ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ద కంట్రీ బేస్డ్ ఆన్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద జియో మ్యాగ్నెటిక్ ఈక్వేటర్, అంటే ఈక్వేటర్ దగ్గరగా ఉంది అని చెప్పేసి దాన్ని చూజ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? మన భారతదేశం యొక్క టిప్ కొద్దిగా ఈక్వేటర్ దగ్గరలో ఉంటుంది కదండి. మన భారతదేశం యొక్క మిడిల్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది అనమాట 8 స్టేట్స్ మీద. కాదు, మనం ఆల్రెడీ జియోగ్రఫీలో కవర్ చేసుకున్నాం. రైట్? సో ఈ ఇన్కోస్పార్ అనేది మనకి ఆగస్ట్ 15th 1969 ఇస్రో కింద ఇవాల్వ్ అయిందన్నమాట. అలాగే మనకి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రాకెట్ లాంచ్ ఎప్పుడు జరిగింది అంటే మనకి 21st November 1963 ఫస్ట్ రాకెట్ లాంచింగ్ అనేది జరిగిందనమాట. అప్పుడు చైర్మన్ విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారనమాట. ఇక్కడ మనకు కనిపించే పర్సనే విక్రమ్ సారాభాయ్ గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారనమాట. ద ఫస్ట్ సౌండింగ్ రాకెట్ విచ్ వాజ్ అన్ అమెరికన్ మేడ్. ఓకేనా? అది ఇండియన్ మేడ్ కాదు, అమెరికన్ మేడ్ నైకీ అపాషే రాకెట్ అనమాట. అండ్ దాంట్లో ఉన్న పేలోడ్ అంటే పైన మనకి పెట్టే సామాన్ ఉంటుంది కదండి మెయిన్. సో ఆ పేలోడ్ ఫ్రెంచ్ యొక్క పేలోడ్ అనమాట. ఓకేనా? అది తుంబా నుంచే, ఏదైతే వీళ్ళు తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది సెట్ చేశారో అక్కడి నుంచి అది లిఫ్ట్ ఆఫ్ అయిందనమాట ఆన్ 21st November 1963, అషరింగ్ ఇన్ ఇండియా స్పేస్ ఏజ్. సో అక్కడి నుంచి మన సక్సెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసుకున్నాం మనం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ రాకెట్ లాంచ్ చేశారు. గమనించండి, మొట్టమొదటి రాకెట్ లాంచ్ చేశారు 1963లో. మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ చేసింది మాత్రం 1975. వెరీ ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏది అంటే ఆర్యభట్ట అనమాట. ఇది April 19, 1975లో లాంచ్ చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే శాటిలైట్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యాచురల్ శాటిలైట్ ఉంటుంది. ఇప్పుడు మన ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్ ఏంటండి? మూన్ ఈజ్ అవర్ న్యాచురల్ శాటిలైట్. ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఏంటి? అది హ్యూమన్స్ తయారు చేసిన శాటిలైట్స్ని మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటాము. వాటిని మనము పైకి
పంపిస్తూ ఉంటాం అనమాట స్పేస్లోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెలివిజన్ వస్తుంది, మనం టీవీ చూస్తున్నాము, నెట్ఫ్లిక్స్లు చూస్తున్నాము, ఇవన్నీ మనకి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి వీళ్ళు పైకి లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో భూమి నుంచి అక్కడ సిగ్నల్ వెళ్తుంది, అక్కడి నుంచి మనకి ఇక్కడ వస్తుంటుందన్నమాట. సో శాటిలైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? అరే లొకేషన్ పంపించరా అని చెప్పేసి అంటారు, జీపీఎస్ ఆన్ చేసుకొని వెళ్తారు కదా. ఎలా వెళ్తున్నారు అంటే పైన నుంచి మీరు అంటే ఇక్కడ జీపీఎస్ ఆన్ చేస్తే పైనుంచి ఉన్న శాటిలైట్ మీకు హెల్ప్ చేస్తుందన్నమాట మిమ్మల్ని నావిగేట్ చేయడానికి. సో శాటిలైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగా మన భారతదేశం నుంచి లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఏది అంటే ఆర్యభట్. ఓకేనా? ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట వాస్ లాంచ్ ఆన్ April 19, 1975, నేమ్డ్ ఆఫ్టర్ ఫేమస్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్. ఓకేనా? ఆయన ఆర్యభట్ట గారు అనమాట. ఇండియాలో ఉన్న ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్. ఆయన్ని జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? అప్పుడు చైర్మన్ సతీష్ ధవన్ గారు ఉన్నారు. ఓకేనా? తర్వాత భాస్కర లాంచ్ చేశారు. దిస్ వాస్ ఇండియాస్ ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనమాట. ఓకేనా? అలా ఇంకా చాలా ఉందండి కథ. ఓకేనా? SLV-3E1 అని చెప్పేసి ఇది లాంచ్ చేశారు, బట్ ఫెయిల్ అయింది. రోహిణి సక్సెస్ అయింది, యాపిల్ సక్సెస్ అయింది, ఇన్సాట్ 1A ఫెయిల్ అయింది. అండ్ ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, April 2, 1984. మీరు రీసెంట్గా ఒక న్యూస్ వినే ఉంటారు. ఓకేనా? ఒక పర్సన్ చూపిస్తాను అతన్ని, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద కూడా చూసి ఉంటారు. ఎస్, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన భారతదేశంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఉంది కదండి, ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తున్న గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లా గారు రీసెంట్గా, ఓకేనా, ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు గో టు ద ISS. ISS అంటే ఏంటి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. అది చాలా పెద్దగా ఉంటుందండి. అది మోర్ దాన్ 350 feet ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 108 meters లెంత్ ఉంటుంది. అంత పెద్ద స్పేస్ స్టేషన్ మనకి మన స్పేస్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ స్పేస్ స్టేషన్ కూడా అది మనకి ఇప్పుడు దాకా ఉన్న మిషన్స్ అన్నింటిలో కూడా ద కాస్ట్లీయెస్ట్ అనమాట. కొన్ని $1 billion అయింది ఒక స్పేస్ స్టేషన్ నిర్మించడానికి. అక్కడికి మన భారతదేశం నుంచి వెళ్ళిన మొట్టమొదటి పర్సన్ ఈజ్ శుభాంశు శుక్లా. కంపల్సరీ క్వశ్చన్ పడుతుందండి, ఎందుకంటే ఇది ఇండియాకి ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అయితే అందరూ ఏం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే, మరి మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళారు అని చెప్పేసి అంటే, ఎస్, మొట్టమొదటిగా స్పేస్కి వెళ్ళింది ఎవరండి? రాకేష్ శర్మ గారు మొట్టమొదటిసారిగా స్పేస్లోకి వెళ్ళారు, బట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళలేదన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో అది డిఫరెన్స్. సో తర్వాత మనకి వేరియస్ మిషన్స్ మనకి సక్సెస్ అవ్వకుంటూ వచ్చినాయి, ఫెయిల్ అవ్వకుంటూ వచ్చినాయి. అలా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది చూడండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 2008లో మనకి చంద్రయాన్ 1 లాంచ్ చేసాం. సో చంద్రయాన్ 1 మిషన్ అనేది మనకి చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే మిషన్ కాదు, చంద్రుడి చుట్టూ ఆర్బిట్ చేద్దామని వాళ్ళు మిషన్ లాంచ్ చేశారు, అది సక్సెస్ అయింది. సో ఇండియాస్ ఫస్ట్ మూన్ మిషన్ ఆర్బిటెడ్ ద మూన్ ఎట్ ద హైట్ ఆఫ్ 100 meters ఫ్రమ్ ద లూనార్ సర్ఫేస్. అంటే చంద్రుడి నుంచి ఒక 100 kilometers దూరం నుంచి ఇది ఆర్బిట్ అయ్యి వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట. తర్వాత మనకి 2019లో చంద్రయాన్ 2 ఏదైతే మనకి సౌత్ పోల్ ఆఫ్ ద మూన్లో లాంచ్ చేద్దాం అనుకున్నామో అది ఫెయిల్ అయిందండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, చంద్రయాన్ 2 ఇండియాస్ లూనార్ మిషన్ ఇన్ 2019 ఇక్కడ కనిపిస్తుంది కదండి, సౌత్ పోల్ ఆఫ్ ద మూన్లో 2019లో ఫెయిల్ అయింది. సో మోడీ గారు అప్పుడు వచ్చేసి మనకి K. శివన్ గారు ఉండేవాళ్ళు అప్పుడు. ఓకేనా? ఆయన్ని ఇక్కడ ఓదారుస్తున్నారు అనమాట. ఇక్కడ ఏమైందంటే మేజర్గా ల్యాండర్ ఉంటుందండి మనకి. ఓకేనా? చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో అది క్రాష్ ల్యాండ్ అయిపోయింది. ఓకేనా? సో ఇది పార్షియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కంప్లీట్గా ఫెయిల్ అవ్వలేదు కదా, అంటే కింద లాంచ్ చేసిన దగ్గరే ఫెయిల్ అవ్వలేదు, అక్కడ దాకా వెళ్ళింది, ప్రయత్నించింది, బట్ అక్కడ కొద్దిగా ఫెయిల్ అయింది, కాబట్టి పార్షియల్ సక్సెస్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో అలా ఇప్పుడు దాకా మూన్ మీద ల్యాండింగ్స్ ఏమేమి కంట్రీస్ ఉన్నాయండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA, సోవియట్ యూనియన్ లేదా రష్యా, చైనా, అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇండియానే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగా. అండ్ ఫస్ట్ కంట్రీ, ఓకేనా, టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్, ఈ యొక్క మనకి ఘనత ఎవరికి దక్కిందంటే ఇండియాకే దక్కిందనమాట. మిగతా అన్నీ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో, డిఫరెంట్ స్పాట్స్లో ఉన్నాయి. ఈ బ్లూ కలర్ అన్ని US, ఇవేమో రష్యావి, ఇవేమో మనకి చైనావి కనిపిస్తున్నాయి. బట్ ఇండియా సౌత్ పోల్లోకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. రైట్? సో అది. సో వీటి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి మనకి. అంటే ఒక సిరీస్ చేసుకోవచ్చు మనకి, అసలు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3
ఓకేనా. ఈ చంద్రయాన్ 3 సక్సెస్తోనే మనం ఇప్పుడు ఈ వీడియో చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా. దట్ ఈస్ ద రీజన్ మనము నేషనల్ స్పేస్ డే, మన thumbnail కూడా అందుకే అదే పెట్టాము. రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. తర్వాత మళ్ళీ డిఫరెంట్ మిషన్స్ లాంచ్ చేశారు. దీంట్లో వన్ సచ్ ఇంపార్టెంట్ మిషన్ ఏంటి అంటే MOM, మార్స్ ఆర్బిటర్ మిషన్. ఓకేనా. మనకి డిఫరెంట్గా ప్లానెట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కదండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఓకేనా. మన ఎర్త్ తర్వాత ఉండే ప్లానెట్ ఆర్ ద 4th ప్లానెట్ ఏదైతే ఉందో అది మార్స్. ఆ మార్స్ దగ్గరికి ఒక మిషన్ ప్లాన్ చేశారు, లేదా దాన్నే మంగళ్యాన్ మిషన్ అని చెప్పేసి అంటారు అనమాట పాపులర్గా. సో ఇండియా ఆ మంగళ్యాన్ మిషన్ కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగిందనమాట ఆన్ September 24, 2014. ఓకేనా. ఇన్ వెరీ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిపోయింది. సో నెక్స్ట్ చంద్రయాన్ 2 ఇందాక చెప్పుకున్నాం కదా, 2019లో పార్షియల్ సక్సెస్ అయింది. తర్వాత PSLV సక్సెస్ అయింది మనకి, అమెజోనియా 1 సక్సెస్ అయింది, SSLV D1 సక్సెస్ అయింది. అండ్ అలా మనకి సక్సెస్ అవ్వకుంటూ వచ్చింది. 2023 July 14న చంద్రయాన్ 3 మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. అది అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఆ ల్యాండ్ అయిన డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తర్వాత September 2, 2023న ఆదిత్య L1 మిషన్ అండి. ఓకేనా. ఆదిత్య L1 మిషన్ మన ఇండియాలో లాంచ్ చేసామన్నమాట. అంటే సూర్యుడు ఉన్నాడు కదండి, సూర్యుడికి దగ్గరగా వెళ్ళే ఒక మిషన్ అనమాట. L1 పాయింట్. ఓకేనా. లెగ్రాంజ్ L1 పాయింట్ అని చెప్పేసి మనకు అక్కడ ఉంటుంది, చూపిస్తాను నేను నెక్స్ట్ స్లైడ్స్లో. సో అది కూడా లాంచ్ చేసుకున్నాము. అండ్ రీసెంట్గా ఇస్రో యొక్క 100th లాంచ్ కూడా కంప్లీట్ అయిందనమాట, January 29, 2025కి. ఓకేనా. సో అలాగా నెక్స్ట్ చూద్దాము. చంద్రయాన్ 3 ఆల్రెడీ మనం చూసుకున్నామండి, సౌత్ పోల్ని టచ్ చేయడానికి. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏం అడుగుతారు అంటే ఆ ల్యాండర్ పేరేంటి, రోవర్ పేరేంటి. ల్యాండర్ పేరేంటంటే ఇది ల్యాండర్ ఉంది కదండి ఇక్కడ కనిపించేది, దిస్ ఇస్ ద ల్యాండర్. ఓకేనా. ఇది ల్యాండర్ పేరు విక్రమ్. దీంట్లో నుంచి మనకి ఇక్కడ ఒక రోవర్ వచ్చిందనమాట, దానికి వీల్స్ ఉంటాయి, అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ రోవర్ పేరు ప్రజ్ఞాన్ రోవర్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రజ్ఞాన్ రోవర్ కన్ఫర్మ్డ్ మూన్ సల్ఫర్. మూన్లో సల్ఫర్ కూడా ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది అనమాట. రైట్. సో అలాగా. అండ్ దీంట్లో ఇది ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ మనం చూసుకున్నట్లయితే కింద ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంది, అండ్ ఇది పైన ల్యాండర్ అనమాట. ఈ ల్యాండరే ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇదే 2019లో ఫెయిల్ అయింది అనమాట, క్రాష్ ల్యాండ్ అవ్వడం వల్ల. సో ఇది ఆదిత్య L1 మిషన్ అండి మనకి ఇది. సో ఇక్కడ మనకి సూర్యుడు ఉన్నాడు, చుట్టూ పాయింట్స్ ఉన్నాయి మనకి L1, L2, L3, L4, L5. ఇది L1 పాయింట్ దగ్గరికి వెళ్ళింది. ఓకేనా. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ September 2, 2023 బై ఇస్రో. ఎస్, ఇది ఆల్రెడీ చూసుకున్నాము. సో చూడండి, దాదాపుగా మనకి ఫస్ట్ రాకేష్ శర్మ గారు వెళ్ళిన ఒక 41 years తర్వాత, చూడండి 41 years అంటే నాట్ ఏ జోక్, 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్పేస్లోకి ఒక పర్సన్ వెళ్ళాడు అంటే ఈజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు అనమాట. నెక్స్ట్ గగన్యాన్ మిషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము 2027లో. ఇప్పటి వరకు మన ఇండియా నుంచి అంటే హ్యూమన్స్ మనకి ఒక మిషన్లో వెళ్ళింది లేదండి మనకి. సో ఇప్పటి వరకు మనము రాకెట్స్ లాంచ్ చేసుకున్నాము, శాటిలైట్స్ లాంచ్ చేసుకున్నాం, కానీ ప్రాపర్గా మనుషులు మన భారతదేశం నుంచి ఒక మిషన్ పెట్టుకొని వెళ్ళింది లేదనమాట. ఓకేనా. సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అనమాట, ఇది ఇండిజినస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఇనిషియేటివ్ విత్ ఫస్ట్ ఫ్లైట్ ప్లాన్డ్ ఇన్ 2027. ఓకేనా. సో అది. నెక్స్ట్ చూడండి, మనం ఇందాక ISS గురించి చెప్పుకున్నాం. మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేసి చూడండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాదిరిగా మన భారతదేశం కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి BAS అని ఒకటి లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఫ్రమ్ 2028. ఓకేనా. ఫస్ట్ మాడ్యూల్ 2028లో, అండ్ ఫుల్ స్టేషన్ మనకి ఆపరేషనల్ 2035 నుంచి మనకి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్లు ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందనుకోండి, 100 మీటర్ల కింద నుంచి డిఫరెంట్ రాకెట్లు అన్ని కలిపి కట్టుకు తీసుకెళ్ళలేవు కదా, ఒక్కొక్క ముక్క పైకి వెళ్తే మళ్ళీ అక్కడ డాకింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాగా. సో ఇది డాకింగ్ ఇన్ టు ద హిస్టరీస్. ఓకేనా. స్పేడెక్స్ మిషన్ అనమాట ఇది. అకంప్లిష్డ్ ఇండియాస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ స్పేస్ డాకింగ్ ఆపరేషన్. ఇట్లా స్పేస్ డాకింగ్ సక్సెస్ అవడంతోనే మనము ఇది సక్సెస్ చేయొచ్చు అనమాట, భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్క ఉందనుకోండి, ఈ ముక్కకి ఇంకో ముక్క జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ అయింది?
డైరెక్ట్ ఇంకో రాకెట్ తీసుకొని వెళ్ళి దాన్ని గుద్దితే జాయిన్ అవ్వదు కదా. సో దాన్నే డాకింగ్ అంటారు అనమాట, స్పేస్ డాకింగ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ముక్క ఉంది, ఇక్కడ ఇంకొక ముక్క చాలా జాగ్రత్తగా వెళ్ళి దానికి అటాచ్ అవుతుంది అనమాట. సో ఇండియా బికేమ్ ద వరల్డ్స్ 4th కంట్రీ టు మాస్టర్ దిస్ టెక్నాలజీ. ఓకేనా. నెక్స్ట్, ఇండియాకి ఓన్ జీపీఎస్ కూడా ఉంది, నావిక్ అని చెప్పేసి. ఓకేనా. సో దీని గురించి కూడా వీ కెన్ డూ ఏ వీడియో, అది తర్వాత చేసుకుందాం. అండ్ వరల్డ్స్ లాంచ్ ప్యాడ్ మనం 2017లో ఒక హిస్టారిక్ అచీవ్మెంట్ చూసుకున్నామండి. ఇండియా ప్రపంచ దేశాలన్నీ కూడా స్టన్ అయ్యేలాగా చేసింది. 104 శాటిలైట్స్ సింగిల్ పిఎస్ఎల్వి మిషన్ ద్వారా పంపించింది అనమాట. సో చూడండి, శాటిలైట్స్ అంటే పెద్ద పెద్దవి కాదులేండి, చిన్న చిన్నవే. బట్ 104 అనేది ఇట్స్ ఏ రియలీ బిగ్ నెంబర్. ఆ 104 శాటిలైట్స్ కూడా 34 కంట్రీస్ నుంచి మన భారతదేశానికి తీసుకొస్తే వీళ్ళు పంపించడం జరిగిందనమాట. ఓకేనా. సో అది. అండ్ నియర్లీ 400 ఫారెన్ శాటిలైట్స్ కూడా మన భారతదేశం నుంచి లాంచ్ చేశారండి సిన్స్ 2015. ఎస్. అండ్ ఓపెనింగ్ స్కైస్ ఫర్ ద ప్రైవేట్ ప్లేయర్స్. మన భారతదేశంలో కూడా ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం కల్పిద్దామని చెప్పేసి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మనకి ఆపర్చునిటీస్ అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో 2014లో మనకి నెంబర్ ఆఫ్ స్పేస్ స్టార్టప్స్ చూసుకున్నట్లయితే కేవలం ఒకటే ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 320+ స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయన్నమాట మనం. అండ్ స్పేస్ యొక్క బడ్జెట్ కూడా మనం చూసుకున్నట్లయితే 2013-14 ఆ టైంలో చూసుకున్నట్లయితే 5600 crores ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అయింది. 13,400+ crores మనకి ఈ యొక్క స్పేస్ బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరిగిందన్నమాట. రైట్. సో మీకు ఏ వీడియో కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య L1 మిషన్ కావాలి అంటే కింద ఆదిత్య L1 అని చెప్పి టైప్ చేయండి. చంద్రయాన్ కావాలంటే చంద్రయాన్ అని చెప్పేసి టైప్ చేయండి. ఏదైతే మనకి కమెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయో డెఫినెట్గా నేను ఆ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. మీరు ఇంకా ఎటువంటి సోర్సెస్ కూడా రిఫర్ చేయకోకుండా ఒకటే వీడియోలో నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.